హాయ్ ఫ్రెండ్స్, ఏపీ ఆరోగ్య శాఖ నుంచి కొత్త రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇది రావడం జరిగింది. ఇందులో ఎవరు మిస్ చేసుకోవద్దు, ఎందుకంటే జీతం అనేది చాలా ఎక్కువ ఉన్నది. సో డిఫరెంట్ కేటగిరీస్ వైజ్గా మనకి ఇక్కడ అమౌంట్ అనేది చాలా ఎక్కువే ఉంది, శాలరీ అనేది. ఇందులో మనకి ఎటువంటి పరీక్ష లేకుండా కేవలం మెరిట్ని బేస్ చేసుకొని ఇక్కడ జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మీకు 10th అర్హత ఉన్న వాళ్ళు కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ ఎంత, దీనికి ఏ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, వాళ్ళ శాలరీ ఎంత ఉంటుంది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే కనుక ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నీ వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ విధంగా మీరు మిస్ అవ్వకుండా ఈ యొక్క నోటిఫికేషన్ తెలుసుకోవచ్చు. ఇక ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే, మనకి అఫీషియల్గా టెలిగ్రామ్ ఛానల్ అనేది వర్క్ అవ్వట్లేదు. మనకి ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ ఛానల్ అయితే క్రియేట్ చేసాను, అందరూ కూడా జాయిన్ అవ్వండి. అందులో ప్రతిదీ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడే పెడుతూ ఉంటాను. నోటిఫికేషన్ లింక్, అప్లై చేసిన లింక్ అన్నీ కూడా అక్కడే ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. ఇక నోటిఫికేషన్ విషయానికి వెళ్ళిపోతే కనుక, ఇందులో మనకి మెయిన్గా ఇక్కడ మనకి డిపార్ట్మెంట్స్ చూసుకుంటే కనుక హెల్త్, మెడికల్, ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే చూసుకోవచ్చు. ఇక్కడ మనకి నోటిఫికేషన్ రిలీజ్ డేట్ చూసుకుంటే ఎవరు రిలీజ్ చేశారంటే కనుక డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ డిఎస్హెచ్ ఏపీ నుంచి. ఓకేనా. నోటిఫికేషన్ డేట్ చూసుకుంటే 18th June 2026 మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అండ్ ఇందులో మనకి జాబ్ టైప్ చూసుకుంటే కనుక కాంట్రాక్ట్ బేస్ అయితే ఉన్నది. 1 year వరకు కాంట్రాక్ట్ ఇనిషియల్గా ఉంటుంది, 1 year వరకు. ఓకేనా. పోస్ట్ లొకేషన్ చూసుకుంటే ఏపీలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, సిహెచ్సిఎస్ ఏరియాస్ హాస్పిటల్స్ అండ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్కి అయితే మనం చూసుకోవచ్చు పోస్టింగ్ అనేది లొకేషన్స్ ఉంటాయి. అండ్ నెంబర్ ఆఫ్ పోస్ట్ శాలరీస్ చూసుకుంటే కనుక ఇందులో మొత్తం మనకి 238 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి 2 కేటగిరీస్గా విభజించారు. సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ స్పెషలిస్ట్ 148 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, ఎండి, ఎంఎస్, డిప్లొమా, రిలేవెంట్గా స్పెషలిస్ట్లో ఉండాలన్నమాట. శాలరీ వచ్చేసి దీనికి 1,10,000 రూపాయలు నెలకి ఇస్తున్నారు. దీనికి సివిల్ అసిస్టెంట్ సర్జన్స్కి జనరల్గా 90 పోస్టులు అయితే ఉన్నాయి. క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక ఎంబీబీఎస్ డిగ్రీ ఉండాలి. శాలరీ వచ్చేసి ఒక పెర్ మంత్కి 61,960 రూపాయలు అయితే ఇస్తున్నారు. ఓకేనా. ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే కనుక మనకు నోటిఫికేషన్ డేట్ చూసుకుంటే 18th June 2026. అప్లికేషన్ ప్రాసెస్ చూసుకుంటే గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ని వచ్చిన 1 month లోపే కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టారు. నోట్ చూసుకుంటే ఎగ్జాక్ట్గా ఆన్లైన్ అప్లికేషన్ లింక్ డైరెక్ట్గా అప్డేట్స్ ఇవ్వడం లేదు కాబట్టి అఫీషియల్గా S3 వాజ్ పోర్టల్ డైనమిక్గా చెక్ చేసుకోవాలి. బట్ ప్రాసెస్ ఫాస్ట్ ట్రాక్లో క్లియర్ అవుతుంది. ఏజ్ లిమిట్ అండ్ రియలైజేషన్స్ చూసుకుంటే కనుక ఏజ్ రూల్స్ అంటే ఏపీ స్టేట్ గవర్నమెంట్ సర్వీస్ రూల్ ప్రకారం జనరల్ ఓసీ క్యాండిడేట్స్కి నార్మల్ మ్యాక్సిమం ఏజ్ రిలాక్సేషన్స్ లిమిట్స్ అయితే అప్లై అవుతాయి. అంటే ఓసీ జనరల్ క్యాండిడేట్స్కి స్టాండర్డ్ లిమిట్ ఉన్న కంటిన్యూస్ సర్వీస్ అప్రూవల్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ కంటిన్యూస్ ఎక్స్టెన్షన్ ఉంటాయి. ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే కనుక మనకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పిహెచ్ క్యాండిడేట్స్కి 10 years ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటుందన్నమాట. ఇకపోతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ రూల్స్ ప్రకారం స్టాండర్డ్ ఎక్స్ సర్వీస్ రిలాక్సేషన్ దొరుకుతుంది. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే కనుక మనకి అండ్ సబ్జెక్ట్స్ ఏవి కవర్ అయితే కూడా చెప్తాను. దీనికి ఎటువంటి సపరేట్గా రిటర్న్ ఎగ్జామ్ అంటూ ఏమీ లేదు. ఓకేనా. మెరిట్ బేస్ చేసుకుని తీస్తున్నారు. ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను కదా. ఇక సిలబస్ అండ్ సబ్జెక్ట్స్ చూసుకుంటే కనుక మీరు ఎంబీబీఎస్, పీజీ, మెడిసిన్లో చదివి కోర్స్ సబ్జెక్ట్ మార్క్స్ ఉంటాయి కదా, కంటెంట్ లోకి తీసుకుంటారు. అండ్ సెలక్షన్ వెయిటేజ్ చూసుకుంటే కనుక మ్యాట్రిక్స్ 70% వెయిటేజ్ అయితే ఉండాలి. అది కూడా మీరు ఎంబీబీఎస్ ఆర్ పీజీ డిగ్రీ ఎగ్జామ్ పాస్ అయిన క్వాలిఫైడ్ మార్క్స్ సర్టిఫికేట్స్ బేస్ చేసుకొని పర్సంటేజ్ కాల్కులేట్ చేస్తారు. ఓకేనా. 75% వెయిటేజ్. తర్వాత అప్ టు 15% వెయిటేజ్ ఎవరైనా టెంపరీగా డైనమిక్ రూల్లో అవుట్సోర్స్లో కాంట్రాక్ట్ బేస్ మీద కోర్ హెల్త్ సర్వీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసిన వాళ్ళకి ఎక్స్పీరియన్స్ మార్క్స్ సర్వీస్ వెయిటేజ్ కలుస్తాయి. ఓకేనా. రూల్, ట్రైబల్ అండ్ లేదంటే అర్బన్ ఏరియాస్ సర్వీస్ రూల్స్కి అయితే ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఇకపోతే కనుక వెయిటేజ్ అప్ టు 10% వెయిటేజ్ వాళ్ళు చూసుకుంటే కనుక మీరు కోర్స్ కంప్లీట్ చేసిన ఎన్ని ఇయర్స్ అయిందో కౌంటింగ్ మ్యాచ్ పాయింట్స్
1 మార్క్ పర్ కంప్లీటెడ్ ఇయర్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్కి డైనమిక్గా యాడ్ అవుతుంది. ఓకేనా. ఇక క్యాస్ట్ అండ్ డిస్ట్రిక్ట్స్ వైజ్గా పోస్టులు అలోకేట్ మొత్తం డీటెయిల్స్ చూసుకుంటే కనుక ఈ రిక్రూట్మెంట్ ప్రియారిటీ బేస్ మీద లోకల్గా నేటివ్ ప్లేస్ క్యాండిడేట్స్కి టార్గెట్గా నడుస్తుంది. సెలక్షన్లో అపాయింట్మెంట్ ఉంటుంది. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమ్యూనిటీస్ డిఎస్సి డైరెక్ట్గా సూపర్వైజర్డ్ బై రెస్పెక్టివ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ రన్ చేస్తాయి. ఓకేనా. ఇకపోతే కనుక హై వేకెన్సీస్ డిస్ట్రిక్ట్స్ చూసుకుంటే కనుక నెల్లూరు, శ్రీ సత్య సాయి, అనంతపూర్ ప్రతి డిస్టిక్కి 13 పోస్టులు అండ్ పోలవరం, కోనసీమ, ఏలూరు ప్రతి డిస్టిక్కి 11 పోస్టులు. సో వీడియోకి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే మీ యొక్క ఎవరైతే వీడియో చూస్తున్నారో మీ యొక్క క్వాలిఫికేషన్ అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. సో ఎక్కువ మంది ఏ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు మన వీడియోస్ చూస్తున్నారో నాకు తెలిస్తే వాళ్ళకి యూజ్ అయ్యే నోటిఫికేషన్స్ ఏమైనా ఉంటాయి కనుక ఖచ్చితంగా నేను అప్డేట్ అయితే చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మన వాట్సాప్ ఛానల్లో ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. అక్కడ మీకు నోటిఫికేషన్స్ అన్ని పెడుతూ ఉంటాను. వీడియో చేసిని అన్నా చేయలేని అన్నా అక్కడే ఉంటాయి. ప్రతిదీ నోటిఫికేషన్ చెక్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా నోటిఫికేషన్ లింక్, అప్లికేషన్ లింక్ కూడా చెక్ చేసుకోవచ్చు.